ఈ రాత్రి 12లోపు చేయండి. వైశాఖ పౌర్ణమి రహస్యం. ఒక్క ఆకు అదృష్టం మీది. మీ అదృష్టం దీనిపై ఆధారపడి ఉంటుంది. ఇది మిస్సయితే మళ్ళీ ఏడాది వేచి చూడాలి. ఈరోజు ఎంతో పవిత్రమైన వైశాఖ పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజున చంద్రుడు సంపూర్ణ కాంతితో ప్రకాశిస్తూ భూమిపై ప్రత్యేకమైన శక్తిని ప్రసరిస్తాడు. మన పెద్దలు చెబుతారు, ఈరోజు మనం చేసే ప్రతి మంచి పని, ప్రతి ప్రార్థన త్వరగా ఫలిస్తుందని. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఈ రాత్రి అత్యంత శుభప్రదమైన సమయం. అందుకే ఈ రోజును సాధారణంగా తీసుకోకుండా భక్తితో, శ్రద్ధతో ఆచరించడం చాలా అవసరం. ఈ పవిత్రమైన రాత్రిలో ఒక చిన్న పరిహారం చేస్తే మీ జీవితంలో మంచి మార్పులు కనిపిస్తాయి అని విశ్వాసం ఉంది. ఆ పరిహారణం చాలా సులభమైనది. ఒక తాజా పచ్చని ఆకు తీసుకుని దానిపై కొద్దిగా పసుపు, కుంకుమ పెట్టి దీపం ముందు ఉంచి లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ధ్యానం చెయ్యాలి. ఈ సమయంలో ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని జపిస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఇంటిలో సానుకూల శక్తి పెరుగుతుంది. ఈ పూజను రాత్రి 12 గంటలలోపు చేస్తే మరింత శుభఫలితాలు పొందవచ్చు అని పెద్దలు చెబుతారు. మన పురాణాలు కూడా భక్తితో చేసే చిన్న పూజల గొప్పతనాన్ని వివరిస్తాయి. ఒకప్పుడు ఒక సాధారణ కుటుంబం ఈ పౌర్ణమి రోజున ఈ విధంగా పూజ చేయడం ప్రారంభించింది. వారు పెద్దగా ఆస్తి సంపాదించలేదు కాని వారి ఇంట్లో శాంతి, ఆనందం, ఐక్యత పెరిగింది. కొంతకాలం తరువాత వారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడింది. ఇది మనకు ఒక ముఖ్యమైన సందేశమిస్తుంది. విశ్వాసం మరియు మంచి ఆచరణ మన జీవితాన్ని మారుస్తాయి. ఈరోజు మీరు కూడా ఈ పవిత్రమైన పౌర్ణమి రాత్రిని సద్వినియోగం చేసుకోండి. ఇంటిని శుభ్రంగా ఉంచండి. సాయంత్రం దీపం వెలిగించండి. భక్తితో దేవిని ప్రార్థించండి. మీ కోరికలు ఏమైతే ఉన్నాయో వాటిని మనస్ఫూర్తిగా చెప్పండి. విశ్వాసంతో చేసిన ప్రార్థన ఎప్పుడూ వృధా కాదు. ఈ పూజ కేవలం ధనం కోసం మాత్రమే కాదు, మనసుకు శాంతి, కుటుంబానికి సంతోషం తీసుకువచ్చే ఒక మంచి మార్గం. ఈ వీడియోను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికీ లక్ష్మీదేవి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కామెంట్లో ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అని టైప్ చేసి మీ భక్తిని తెలియచేయండి. మీ ఇంటిలో శుభం, సంతోషం, ఐశ్వర్యం నిండాలని కోరుకుంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను.